వ్లాగ్స్. ఇవాళ నా వ్లాగ్లో పార్ట్ 1 కంటిన్యూషన్ పార్ట్ 2 నా లాస్ట్ 6 మంత్స్ ప్రీవియస్ చూద్దాం. బట్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇవాళ పార్ట్ 2లో వచ్చేసి మనం నేను నా కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసిన ప్లేసెస్, ఎక్వేరియం ఇన్ చికాగో అండ్ అట్ లాస్ట్ హాలోవిన్. ఈ 3 లాస్ట్లో నేను ఒక టెంపుల్కి వెళ్ళాను. యుఎస్ టెంపుల్ ఎలా ఉంటుందో ఒకసారి వ్యూ చూపిస్తాం అనుకొని లాస్ట్లో ఒక టెంపుల్ని కూడా చూపిస్తాను. లెట్స్ సీ ద వ్లాగ్. దిస్ ఈస్ ద ప్లేస్ విచ్ హ్యావ్ వెంట్ ఇన్ చికాగో, లైక్ షెడ్ ఎక్వేరియం చికాగోలో ఉంటుంది. దీని పక్కనే బీచ్ కూడా ఉంటుంది. చాలా టైప్ ఆఫ్ ఫిషెస్, అండర్ వాటర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి ఆ ఎక్వేరియంలో. కొన్ని ఫిషెస్, కొన్ని స్నాప్స్, పిక్చర్స్ నేను తీసుకున్నాను. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, బట్ ఇంకొన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపించింది. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద వీడియోస్ విచ్ హ్యావ్ టేకెన్ ఇన్ ద షెడ్ aquarium. అలా లోపల మొత్తం తిరిగేసి బయటకు వచ్చి మన స్టైల్లో పిక్చర్స్ అన్ని కవర్ చేసామన్నమాట. రివర్ వాక్ సైడ్ బోటింగ్కి వెళ్ళలేదు కానీ జస్ట్ పిక్చర్స్ దిగాను అనమాట. అక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం బిల్డింగ్స్ పడేలాగా ఇవన్నీ చేశాను ఆ రోజు ఈవినింగ్. సమ్ ఆఫ్ ద పిక్చర్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను మీకు. అలా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. కంప్లీట్ చేసుకుని దిస్ ఈజ్ మై హాలోవిన్ రోజు జరిగింది మొత్తం ఒక వీడియో తీసుకున్నాను. ఐ మీన్ కరెక్ట్గా వీడియో తీయకపోయినా ఫోన్లో తీసుకుని ఒక రీల్ టైప్లో చేసుకున్నాను. కనిపించిన పాప మా దాంట్లో ఒక వర్కర్ వాళ్ళ మనవరాలు, చెప్పాలంటే జెఫ్ వాళ్ళ మనవరాలు. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను జెఫ్ని చూపించా కదా, వాళ్ళ మనవరాలు. తను చాలా క్యూట్గా ఉంది చెప్పాలంటే. ఇద్దరం కలిసి రెడీ అయ్యి అలా వెళ్ళామన్నమాట ట్రిక్ ఆర్ ట్రీట్కి. బ్యాగ్ నిండా అయితే చాక్లెట్స్ వచ్చినాయి. లాస్ట్లో ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయో కూడా పోస్ట్ చేస్తా. నేను వేసుకున్న గెటప్ ఏంటో మీకు ఐడియా వస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లెట్స్ సీ హౌ మెనీ మెంబర్స్ విల్ మెన్షన్ ఇట్. ఆ ఇల్లు అయితే దెయ్యాల కొంపే. యూ కెన్ సే దట్ ఏ గోస్ట్ హౌస్. ఎంత బాగా చేశారంటే లోపల కూడా ఒక సెటప్ పెట్టారు. అంటే వీడియో తీసుకోవడానికి రాలేదు, చాలామంది ఉండేసరికి కుదరలేదు. బట్ దాదాపు మ్యాక్స్ నేను ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళిన దగ్గర నచ్చినవి అన్నీ వీడియో తీసుకున్నాను. మన సైడ్ ఇలా కనీసం పండగలకు కూడా చేయరు. వీళ్ళు దెయ్యాల పండుగ అనుకోవచ్చు మనం. ఇది హాలోవిన్కి చేసినంత. వాళ్ళంతా జెఫ్ ఫ్యామిలీ. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో తీశాను, బట్ నేను కవర్ చేశాను. అలా పిక్చర్స్ అవి డిస్ప్లే చేస్తున్నాను. దేనిలాగే ఉన్నా కదా, అట్లాగా మనం అట్లాగే కనిపిస్తాం అనుకోండి. లెట్స్ సీ ద పిక్చర్స్. జర్రుంటే భయపడేవాళ్ళు కదా మీరు నన్ను చూసి. అంత సినిమా ఉందంటారా? అంటే చాలా ఇష్టం. నాకు హాలోవిన్ అంటే చాలా ఇష్టం. కొంచెం భయపడండి. అలా మొత్తం హాలోవిన్లో చాక్లెట్స్ తీసేసుకొని హాలోవిన్ కంప్లీట్ చేసా.
ఇక్కడ శ్రీ అని ఒక బ్రో పరిచయం అయ్యాడు. తన యూనివర్సిటీకి ఒకరోజు వెళ్ళాం ఊరికనే. అక్కడ వెదర్ పిక్చర్స్ తీసుకోవడానికి ప్లేస్ బాగుందని ఫొటోస్ అయితే దిగేసా. చూస్తున్నారుగా ప్లేస్ ఎంత బాగుందో, ప్లెజెంట్గా వాటర్ ఫాల్స్ ప్లస్ సన్ రైజ్ ప్లస్ రెయిన్బో 3 క్యాప్చర్ అయినాయి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడైతే నేను ఎన్ని వీడియోస్ తీసానంటే, నేను లేకుండా ఫస్ట్ వీడియోస్ నేను తీసింది ఇదే అనుకుంటా. సీనరీస్ని అంతా నచ్చింది చూడ్డానికి. ఇది వచ్చేసి కెంటకీ వాటర్ ఫాల్స్ నియర్ బోర్వెల్లి. చాలా ప్లెజెంట్ అనిపించింది. కొంచెం స్లిప్పరీ ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూడాలంటే జాగ్రత్తగానే ఉండాలి. బట్ ఇట్స్ గుడ్. సీ ద వీడియో. నేను క్యాప్చర్ చేసిన కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసిన. లెట్స్ సీ. మనం స్నో పడితే ఆగుతామా? స్నోలో కూడా షార్ట్ వీడియో చేసేసి, దిస్ ఈజ్ మై కాలేజ్ అనమాట. కాలేజ్ లోపల చిన్న మీటప్. టోటల్ స్టూడెంట్స్ అక్కడే ఉంటారు, ప్రతి ఒక్క సెమ్ వాళ్ళు. మన సైడ్ రగ్బీ అంటాం, బట్ ఇక్కడ రగ్బీని ఫుట్బాల్ అంటారు. మ్యాక్స్ ప్రతి గేమ్ ఇక్కడ ఎక్కువ ఆడేది. మన సైడ్ క్రికెట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఫుట్బాల్ అలా ఉంటుంది. స్టేట్స్కి వెళ్ళి మరీ ఆడతారు. స్కూల్స్ లేదు, కాలేజెస్ లేదు, యూనివర్సిటీస్ లేవు, ప్రతిదీ అంతే. దే ఆర్ ద చీర్ గర్ల్స్ అనమాట. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ట్రై చేశారు. అలా కాలేజ్ అన్న పేరుతో వెళ్ళి మనం ఆగుతామా, రొటేట్ చేస్తూ ఇందాక చెప్పిన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాం అనమాట. నెక్స్ట్ వాటర్ ఫాల్స్లో ఆగుతామా, మనకు అది తోచినట్టు మనం వీడియోస్, ఫొటోస్ అన్ని టైప్స్లో తీసుకున్నాం. కాలేజ్కి వెళ్ళిన నైట్ నేను పబ్కి వెళ్ళాను. యుఎస్ పబ్లో ఫస్ట్ టైం తెలుగు పాటలు విన్నాను ఇక్కడ. వాటర్ ఫాల్ దగ్గర మాత్రం పిక్చర్స్ పిచ్చగా దిగాను. నచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా దిగుతాం అనుకోండి. మ్యాక్స్ నాకు తెలిసి ఈ వీడియోలో మీరు వాటర్ ఫాల్స్ ఎక్కువ పెడతాను, ఎందుకంటే నాకు నచ్చింది. అట్ లాస్ట్ చెప్పినట్టు యూఎస్లో టెంపుల్ అంటే ఏం లేదు, ఇక్కడ ఒక పెద్ద హాల్. అది నాకు నియర్ బై అంటే నా దగ్గర నుంచి ఒక 1.5 hour డిస్టెన్స్. ఇది ఒక పెద్ద హాల్లో ప్రతి దానికి మండపం లాగా కట్టి అలా ప్రతి ఒక్క దేవుణ్ణి పెడతారు. చెప్పాలంటే గుజరాతీస్ ఎక్కువ ఉండటం వల్ల స్టైల్ మొత్తం గుజరాతీ స్టైల్. అలా టెంపుల్ కంప్లీటెడ్ అనమాట. ఫర్ టుడే హోప్ ఎంజాయ్ చేసుంటారు. నేను తెలియని ప్లేసెస్ చూసి లాస్ట్ 6 monthsలో. ఇప్పటి నుంచి ప్రతి వీడియో కొంచెం క్లారిటీతో వాయిస్ ఓవర్ కూడా మ్యాక్స్ అప్పుడే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ హోప్ మీకు నచ్చింది. సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. పక్కన గంట సింబల్ కూడా టంగ్ టంగ్ కుట్టేయండి, మర్చిపోకండి. See you in the next vlog. Bye bye. Ishq.